కాలర్ మనం తీసుకుందాం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కాల్ చేస్తూ ఉన్నారు. హలో, గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. జై తెలంగాణ. జై తెలంగాణ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? శ్రీనివాసరావు, వరంగల్ నుంచి తెలంగాణ ఫార్మర్ దాకా మేడం. సార్ నమస్తే అండి. ప్రజావాణి ఈ రోజు మరి బడ్జెట్ ప్రవేశపెట్టిన తెలంగాణ ఎందుకు అంధకారం ఏంటండి? కాంగ్రెస్ గెలిచిన 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, తర్వాత భారతీయ జనతా పార్టీ తెలంగాణ వాదానికి గెలిచిన ఈ రోజు ఆంధ్రప్రదేశ్ చూస్తే అక్కడ రాజధానికి అమరావతికి 15,000 కోట్లు ఇచ్చింది. మరి దీని మీద మరి తెలంగాణ కోసం పోరాడి కాంగ్రెస్ తెలంగాణ తెచ్చిన ఇంతవరకు ఒక ప్రాజెక్టు కానీ ఒక విధమైన దేనికి కానీ శాంక్షన్ చేయడం, మరి తెలంగాణ గెలిపించిన ఈ ప్రజాప్రతిని కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఏ అమరవీల త్యాగాల ఫలితం ఏర్పడుతుంది. మరి ఎందుకు దాని మీద పరిష్కరించినట్లే దేనికి ఇంతవరకు బడ్జెట్ కేటాయింపు లేదు. మరి కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏం మాట్లాడలేదు. బీజేపీ కూడా రఘునందనరావు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు, కిషన్ రెడ్డి కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు. మరి ఇట్లయితే మరి ఏ విధంగా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ప్రజలకు ఇచ్చిన ఆకాంక్షలు ఏ విధంగా మనం పోరాటం చేసిన తెలిసే ఫలితంగా ఏ విధంగా మనం బడ్జెట్ అలొకేషన్ లేకుంటే ఏ విధంగా ముందు సాగుతుంది మేడం? మరి సో డెఫినెట్గా ఇదే క్వశ్చన్ నేను ఇంట్రడక్షన్లోనే రేజ్ చేయడం జరిగిందండి. నిజంగా తెలంగాణ దౌర్భాగ్యకరమా, లేకపోతే 8 మంది ఎంపీలు కాంగ్రెస్ నుండి, 8 మంది ఎంపీలు బీజేపీ నుండి తెలంగాణ ఓట్లతోటి గెలిచి దాదాపు 16 ఎంపీలు కేంద్ర ప్రభుత్వంలో పార్లమెంట్లో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. 2 సెంట్రల్ మినిస్టర్స్ ఉన్నారు. అయినప్పటికీ తెలంగాణ అంశం వచ్చేసరికి లాస్ట్ టైం అలాగే చేశారు. ఈసారి కూడా లాస్ట్ టైం అయినా కొద్ది గొప్ప బెటర్, ఈసారి అయితే మరీ దారుణంగా జీరో బడ్జెట్, ఎటువంటి బడ్జెట్ని కూడా కేటాయించలేదు. సో ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చిందని నేను కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నాను. మరి దీని మీద మీ సమస్య పరిష్కారమే వాళ్ళతో మాట్లాడి మన తెలంగాణ ముందు తెలంగాణ ఫిజికల్ గానే తెలంగాణ వచ్చి నిజంగా తెలంగాణ వాదులకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ ఏమేమి లాభం జరగదు. దీని మీద మీ అభిప్రాయం చెప్పాలని కోరుతున్నాం మేడం. తప్పకుండా అండి, తప్పకుండా చెప్తాము. అండ్ అలాగే కొంతమంది బీజేపీ ఎంపీలతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. డెఫినెట్గా అంటే ఇప్పుడు ఏదో ఓట్లు వచ్చేసినాయి కదా, గెలిచేసినాం కదా అనేది కాదు, ముందుంది ముసళ్ళ పండుగ. ఎందుకంటే 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇదే లోక్సభ ఎన్నికలు వస్తాయి, మళ్ళీ వీళ్ళే నించోవాల్సి వస్తుంది. అప్పుడు ఖచ్చితంగా ఓట్లు వేసేటప్పుడు వీళ్ళు అడుగుతారు. దానికంటే ముందే అసెంబ్లీ ఎన్నికల్లో ఇక మిగిలింది బీజేపీ ఒక్కటే, తెలంగాణ నమ్మాల్సినటువంటి పార్టీ. సో అసెంబ్లీలో బీజేపీ అధికారంలోకి రావాలన్నా, లేకపోతే ఇంకేమన్నా రావాలన్నా ఫస్ట్ వీళ్ళు తెలంగాణకి నిధులు ఏమిస్తున్నారో తెలంగాణ ప్రజలకు అర్థం కావాలి కదా. సో వీళ్ళు ఏం చేయనప్పుడు తెలంగాణ ప్రజలు అన్నీ చూస్తూ ఉన్నారు. సో 5 ఏళ్ల తర్వాత అయినా ఓట్లు ఎలా వేస్తారు మరి వీళ్ళకి? 5 ఏళ్లకు తర్వాత సమస్య. మరి ఇప్పుడు బీఆర్ఎస్ అనేది కూడా కరెక్ట్ అవుతుంది కదా. ఇప్పుడు తెలంగాణ ప్రాంతీయవాదం లేని పార్టీలు, మరి ఇప్పుడు ఇంత ప్రాంతీయవాదంతో కాకుండా కాంగ్రెస్ జాతీయ విధానం గెలిచింది. మరి తెలంగాణ వాట్ ఈస్ ద కంట్రిబ్యూషన్ ఆఫ్ బీజేపీ అండ్ కాంగ్రెస్? రేపు ఇవాళ ఏం వచ్చింది, తెలంగాణ మార్పు ఏం జరిగిందంటే ఒక పచ్చ జెండాలు హైదరాబాద్ వెళ్తుంది. అంటే బీజేపీ, జనసేన, టీడీ మళ్ళీ అయితే తెలంగాణ వ్యతిరేకమైన టీడీపీని బీజేపీ రూపంలో మళ్ళీ ఆహ్వానిస్తాను. ఇదేనా తెలంగాణ కావాల్సింది? అక్కడ ఆంధ్రకి ఇవ్వడం కరెక్ట్, ఆంధ్రప్రదేశ్ డెవలప్ కావాలి, అక్కడ ఇవ్వండి. వాట్ ఈస్ ద కంట్రిబ్యూషన్ తెలంగాణ బీజేపీ? ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ఇచ్చారంటే అక్కడ కింగ్ మేకర్ అయి ఉన్నారు కాబట్టి, ఎంపీలు సపోర్ట్ చేశారు కాబట్టి. అండ్ అలాగే ఆంధ్రప్రదేశ్ ఈ ఏదైతే మన ఇది లేదు కదా, వాళ్ళకి మన ఏమంటారు సెక్రటేరియట్ కానీ రాజధాని లేదు కాబట్టి వాళ్ళని రీకన్స్ట్రక్ట్ చేసుకోవడానికి ఇచ్చామని చెప్తా ఉన్నారు. ఇక్కడ యూనివర్సిటీ పెట్టారు, ఇక్కడ ములుగులో యూనివర్సిటీ పెట్టారు, తర్వాత ఐఆర్టీసీ అని చెప్పారు. ఇంకా చాలా కమిషన్ హాస్ బీన్ మేడ్. అన్ని సగంలోనే ఆగిపోయినాయి యాక్చువల్ గా. ఈనాడు రఘునందన్ లో కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు, కిషన్ రెడ్డి కూడా పాల్గొన్నాడు, ఈటల రాజేందర్ పాల్గొన్నాడు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు వచ్చినాయి కదా, జాగ్రఫికల్ హాస్ బీన్ డివైడెడ్. కానీ తెలంగాణకు వచ్చిన నిధులు ఏంది, తెలంగాణకి ఏం జరుగుతుంది మరి? అవునండి, 100% యాక్సెప్టెడ్. హైదరాబాద్ లో టీడీపీ ఒక పచ్చ జెండా జరుగుతుంది, కాంగ్రెస్ కూడా మార్పు జరిగింది, కాంగ్రెస్ కూడా ఏం చేయట్లేదు, కూడా బీజేపీ కూడా ఏం చేయట్లేదు. మరి ఇప్పుడు రియల్ గా బీఆర్ఎస్ పరిస్థితి ఏర్పడుతుంది కరెక్ట్ గానే. అవును. సో మీరేం చెప్తారు? ఇప్పుడు జీరో బడ్జెట్ వీళ్ళు కేటాయించారు. రేవంత్ రెడ్డి గారు కూడా చాలా క్లోజ్గా మూవ్ అవుతా ఉన్నారు మోడీ గారితో. సరే బతిమ్లాడన్నా తెచ్చుకుంటారేమో నిధులు రాష్ట్రానికి. బడ్జెట్లో ఏమైనా స్పెషల్ మెడికల్ కాలేజ్ పక్కన పెడితే చాలా ఉన్నాయి, సైనిక్ స్కూల్స్ ఉన్నాయి, కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఏమైనా తెచ్చుకుంటారు అనుకుంటే ఇక్కడ కూడా వీళ్ళు కూడా ఫెయిల్ అవ్వడం జరిగింది. సో రాష్ట్రంలో ఉన్నటువంటి పరిపాలన గురించి ఏం చెప్తారు మీరు? రాష్ట్రంలో పరిపాలన ఏంటంటే 6 అంశాలు. ఏనాడు తెలంగాణ ఉద్యమం, నేను ఒక వరంగల్ నుంచి తెలంగాణ ప్రొఫెసర్ బిఆర్ జనార్దన్ సాక్షిగా, కొండా బాబులక్ష్మి రాపుదిగా తెలంగాణకు కాంగ్రెస్ చేసింది ఏంది, ఏనాడు ఉద్యమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి ఇవాళ 6 అంశాలు 11 అంశాలు ఒక పీరియడ్ తర్వాత తెలంగాణ పేరు మీద మరొక చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి హైదరాబాద్ లో పచ్చ జెండాలు తప్పి తెలంగాణకి ఏనాడు ఉద్యమంలో పాల్గొన్న టీడీ పార్టీ ఇక్కడ ఆస్థానించంటే టీడీపీ ఏ విధంగా తెలంగాణ ప్రజలు మొన్న విభజనలో హామీ పెరుగుతా టీడీని ఇప్పుడు ఎందుకు? హలో మేడం, కట్ అయిపోయిందండి మీ వాయిస్. ఓకే, ఇప్పుడు ఓకే అండి, చెప్పండి.
ఆ ఏనాడు తెలంగాణ ఉద్యమం సంబంధించి లేని పార్టీని ఇవాళ విభజన హామీల పేరుతో మీటింగ్ లో రెడ్ కార్పెట్ పెంచి 12 మంది అమరవీరులను చంపిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధినేతను ఎందుకు రాజకీయ పార్టీలకు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఎందుకు ఆహ్వానించిండు హైదరాబాద్ కు? అవును అవును ఎందుకు ఆహ్వానించిండు అంటే 12 మంది మానవుడు యనమల రామకృష్ణ 2009 లో ఇదే కాంగ్రెస్ పొత్తు పెట్టకుండా కాంగ్రెస్ ఇనిషియేటివ్ పెట్టి చిదంబరం తెలంగాణను ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోకుండా టీడీపీ యనమల రామకృష్ణ తెలంగాణకు ఉన్న 209 నుంచి 214 1300 అమరుల కారకులు చంద్రబాబు నాయుడు ఇవాళ మార్పు ఏం జరిగిందంటే రేవంత్ రెడ్డి మార్పు ఇది జరిగింది తెలంగాణలో. ఓన్లీ పచ్చ జెండాలు ఎగరడం, హైదరాబాద్ లో జుబ్లీ పచ్చ జెండడం, ఒక్కరోజు కూడా నేను దశరథి శ్రద్ధలు ఉన్నాయి. ఈ రోజు మా తెలంగాణ టీడీ భవన్ లో దశరథి కృష్ణమాచారి శతజయంతులు ఉత్సవాలు జరిగినాయా? ఏనాడైనా కిషన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, శ్రీకాంతాచారి ఏనాడైనా తెలంగాణ ట్రస్ట్ భవన్ అమరవీరుల స్థూపాలు జరిగినాయా? ఏనాడు ఉద్యమం రేవంత్ రెడ్డి వాళ్ళు తెలంగాణ వాదానికి వచ్చింది. తెలంగాణ వాదానికి లేదంటే క్లియర్ గా పడుతున్నారు. సెంటర్ లో బీజేపీ తెలంగాణ వాదానికి అనుకూలంగా జరగట్లే. ఇక్కడ కూడా తెలంగాణ అమరవీరులకు ఏం జరగట్లేదు. తెలంగాణ వచ్చిన ఉత్సవాలు ఏం జరగట్లేదు. మరి ఏం జరుగుతుంది? తెలంగాణ వాట్ ఇస్ ఓన్లీ జాగ్రఫికల్ హ్యాస్ బీన్ చేంజ్డ్. సో దీని మీ అభిప్రాయం మేడం? తప్పకుండా అండి, తప్పకుండా రాంగ్ రూట్లోనే పాలన అనేది వెళ్తుందని నేను కూడా అనుకుంటా ఉన్నాను. తప్పకుండా దీని గురించి చర్చలు జరుపుతున్నాము, చర్చిస్తూ ఉన్నాము. గాదా ఇన్నే లాంటి వాళ్ళు కూడా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు పెడతా ఉన్నారు. మాది వరంగల్లే, నేను ఒక తెలంగాణ మెడికల్ పాల్గొన్నా. ఈనాడు ఉద్యమం చెప్పుకున్న పాతాల పోషేటి అన్నాడు. ఇప్పుడు తెలంగాణ వచ్చి పచ్చడి జరిగింది 8 నెలల నుంచి. వాట్ ఈస్ ద కంట్రిబ్యూషన్ తీర్మార్ మల్లన్న ఆన్న ఒక కేసీఆర్ చెప్తేనే పాతాల పోషేటి తడికి అన్నాడు. కరెక్టే, కేసీఆర్ తప్పు ఇప్పించండి. ఇప్పుడు ఏం జరుగుతుంది తెలంగాణలో? ఒక మార్పు అంటే ఒక పీబసి కూడా మార్పా? 100% అండి యాక్సెప్టెడ్. ఉద్యమంలో పాల్గొన్నాడు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఇలా అక్నూరు మురళి అయిపోయాడు, కోదండరాం అయిపోయాడు. అదే వాళ్ళందరికీ పదవులు వచ్చినాయి కదా సార్, పదవులు వచ్చిన వాళ్ళందరూ సైలెంట్ అయిపోయారు కదా. ఇప్పుడు నియంత్రిత్వం అంటే నియంత్రిత్వం ఆనాడు విధంగా వాళ్ళు తెలంగాణ కమ్మిటీ ఏనాడు ఇవాళ తెలంగాణ వాదం కలిసి తెలంగాణ టీడీపీ ఎందుకు అవసరం? మళ్ళీ నిన్న కమ్మ కాపు మీటిపై కమ్మన అదే సత్యవాణి 2009 లో మన తెలంగాణ అమరులను గుర్తించింది. అంటే కమ్మ కాపు పెట్టుకోవచ్చు సభలు. ఆ కమ్మ కాపు తెలంగాణ వాదం తీయాలనా? అంటే ఖమ్మం పెట్టుబాటు పడ రెడ్డి పెత్తందారులు ఇవాళ జరుగుతుంది. అంతే. ఇవాళ తెలంగాణలో ఏం జరుగుతుందంటే రెడ్డి ఖమ్మం పెత్తందారుల పరిపాలన జరుగుతుంది. ఏనాడైతే తెలంగాణ పృథ్వీరాజ్ చెప్పినా కూడా విఠల్ చెప్పినా ఏనాడు తెలంగాణ అమరవీరులకు అన్యాయం జరగట్లేదు. ఒక జాగ్రఫికల్ గా తెలంగాణ ఏర్పడింది. ఈనాడు మీద ఎందుకు మాట్లాడే తొలివేలు రకెందుకు మాట్లాడలే, మతాల కోసం ఎందుకు మాట్లాడే, మనం నిరుద్యోగులు చెప్తాయి. ఇంతవరకు మీ యొక్క సోషల్ మీడియా న్యూస్ ఛానల్ జరుగుతున్నాయి. కానీ అక్కడ చంద్రబాబు నాయుడు అయితే ఇక్కడ TV5 లా ఏపీ ఆంధ్రజ్యోతిలో బర్త్డే సెలబ్రేషన్ జరుపుతారు. TV9 చంద్రబాబుకు సంబంధం ఏంది? అంటే ఇక్కడ అమరవీరులు చనిపోయినా, నిరుద్యోగులు చనిపోయినా తెలంగాణ కోసం నిధులు రాకుండా బీజేపీ ఇవాళ రఘునందన్ రావు మాట్లాడు. అంటే కాంగ్రెస్ బీజేపీ ఒకటైపోయిందా? ఆనాడు బీజేపీ రఘునందన్ రావు మాట్లాడిన ఉద్యమ కాడే. కానీ మరి నిరుద్యోగులకు ఎందుకు మాట్లాడే రఘునందన్ రావు? తీర్మానం ఎందుకు మాట్లాడలే? ఆకునూరు మంది మీద వాళ్ళంతా ఎక్కడ పోయిండ్రు? అంటే ఇప్పుడు మనకు సోషల్ మీడియానే మనకు మెయిన్ గా ప్రెస్టేజ్ అయిపోయిందా? ఇక్కడ విజయవాడ మన భక్త జడ్సన్ అరెస్ట్ చేసినప్పుడు ఒక తెలంగాణ వాది ఈ TV5 గాడి సాంబశివుడు ఏబిఎన్ మహాన్యూస్లు అక్కడ తెలంగాణకు సంబంధం ఇక్కడ వాళ్ళు బతుకుంటా మీకు శాటిలైట్ ఛానల్ మీ ఛానల్ డెవలప్ కావాలి. ఎందుకంటే మీరు ప్రజాప్రతినిధుల కోసం ఇలా బడ్జెట్ల కోసం వీళ్ళు ఎందుకు ఎట్లా మరి ఇవాళ అంటే ఆంధ్రప్రదేశ్ ఇవ్వండి, వాళ్ళు కామన్ పీపుల్ బతకండి. మరి ఇక్కడ మన తెలంగాణ కోసం వచ్చినది ఏమైంది మరి? తెలంగాణలో తెలంగాణ ప్రజలు వాళ్ళ ఛానల్ చూస్తున్నప్పుడు వాళ్ళు కూడా ఖచ్చితంగా మాట్లాడాలా? మీ ఛానల్ కూడా డెవలప్ అవ్వాలి. మీ ఛానల్ కరెక్ట్ చూపిస్తున్నారు కదా మేడం. ఇప్పుడు మీరు ఎంత రావాలని చూపిస్తుంది కరెక్టే. మరి ఇక్కడ ఎలక్టెడ్ పీపుల్ ఇక్కడ పీపుల్ కి ఏంటి అంటే ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ కూడా ఒకటే అయినట్టేనా? కాంగ్రెస్ బీజేపీ టీడీపీ ఒకటే అయిపోతుంది ఈ రోజు. మరి అన్నటోళ్ళు ఎవరు? సోషల్ మీడియా మీలాంటి వాళ్ళు అడగాలనా? ఇలా కోరుకునే తెలంగాణ రాజకీయంగా మీరు అప్పుడు ఇదా రేవంత్ రెడ్డి ఇచ్చే మార్పు మళ్ళా అదే మళ్ళీ లాఠీ చార్జీలు మళ్ళా అదే మళ్ళీ తెలంగాణ ఇంకా పోరాటం సెకండ్ పోరాటం చేస్తాం మేడం. అవును, ఇంకా రేపు చూద్దామండి. రేపు మళ్ళీ వీళ్ళు బడ్జెట్లో ఏం పెడుతున్నారు, మరి దేనికి ఏమి ఇస్తారు అనేది మనం రేపు ఇక్కడ రాష్ట్రంలో అసెంబ్లీ కూడా చర్చలు మొదలవుతున్నాయి రేపటి నుంచి. కాబట్టి సో రేపు కూడా ఇంకా అసలైన తెలంగాణ చర్చ అనేది ఉంటుంది అనమాట. ఎస్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. సో అందరు కూడా చాలా ఆవేశంగా ఉన్నారు, ఎవరు కూడా సాటిస్ఫైడ్గా లేరు. ముఖ్యంగా తెలంగాణకు ఇది 100% అవమానమే. 0% అనేది సారీ అబ్బా టైం అయిపోయింది, చాలాసేపు మాట్లాడుతూ ఉన్నాం యాక్చువల్గా. సో తెలంగాణకు ఇది ఖచ్చితంగా అవమానమే. 0 బడ్జెట్ అనేది అవమానమే. నేను నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉన్నది. మనస్ఫూర్తిగా మాట్లాడుతూ ఉన్నాను. బీజేపీ
బీజేపీ వాళ్ళు అట్లీస్ట్ తెలంగాణ పేరు తీసుకొని, ఎందుకంటే సరే కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉంది, కేంద్రంలో లేదనుకుందాం, అయినప్పటికీ రేవంత్ రెడ్డి గారు ఇన్నిసార్లు నరేంద్ర మోడీ గారిని కలిసి ఒక్కడంటే ఒక్కడు కూడా తెలంగాణ ఎంపీలుగా కాంగ్రెస్ పార్టీ తరపున బీజేపీ ఎంపీలు వీళ్ళందరూ పోయి అక్కడ కూర్చొని ఎందుకు ఒక అట్లీస్ట్ సరే వాళ్ళు జీరో బడ్జెట్ ఇస్తే ఇచ్చిరు లేకపోతే లేదండి, కానీ మన ఎంపీలుగా పార్లమెంట్లో మీరు అడగాలి కదా మా తరపున, తెలంగాణలో ప్రజల తరపున ఎంపీలు ఒక్కడన్నా అధ్యక్ష పార్లమెంట్లో అధ్యక్ష అందరికీ నమస్కారం, దయచేసి మా తెలంగాణకు ఇన్ని స్కూల్ ఇవ్వండి, కాలేజ్లను పెంచండి, లేకపోతే హాస్పిటల్లను కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆసుపత్రులను పెంచండి, లేకపోతే ఇంకేదైనా కంపెనీని ఇవ్వండి, ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పి ఎందుకు ఏ ఒక్క నాయకుడు వాళ్ళు ఇస్తారా లేదా అనేది సెకండరీ. ఇప్పుడు మా బాధ ఏంటంటే పార్లమెంట్లో వాళ్ళు బిల్లు ప్రవేశపెట్టినప్పుడు తెలంగాణకి ఇంత కేటాయిస్తారా లేదా అనేది సెకండరీ అంశం అండి, అది రెండవ అంశం. కానీ మొట్టమొదటిగా తెలంగాణ ఓట్లని మీరు దండయాత్ర మీద తెచ్చుకున్నప్పుడు, తెలంగాణ ఓట్లు అడుక్కున్నప్పుడు, తెలంగాణ ఓట్ల గురించి ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నప్పుడు, తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓట్లేసినప్పుడు, కాంగ్రెస్కి ఇన్ని సీట్లు బీజేపీకి ఇన్ని సీట్లు అని పంచి మిమ్మల్ని పొండినా మా తరపున పోయి పార్లమెంట్లో మాట్లాడండి అని అన్నప్పుడు మరి మీరందరూ ఎందుకు అట్లీస్ట్ వాళ్ళు ఇస్తారా అయ్యారా అనేది సెకండరీ, కానీ అట్లీస్ట్ తెలంగాణ నుండి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ హోదాలో మీరు ఏం ప్రశ్నలు వేసారు వాళ్ళకి, మాకెందుకు కేటాయించలేదని వివరణ అన్న అట్లీస్ట్ వివరణ అన్న అడగాలి కదా అనేది తెలంగాణలో ఉన్నటువంటి అందరి యొక్క బాధ, ప్రజల బాధ. సో అట్లీస్ట్ ఎందుకు అడుగుతలేరు, తెలంగాణ అన్న పేరు కూడా ఎందుకు పలకట్లేదు, ఆ పేరు పలకాలన్నా మీరు అవమానకరంగా ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నారా, లేకపోతే తెలంగాణ ప్రజల్ని అనేక సార్లు ఫూల్సే చేద్దామని అనుకుంటున్నారా? సో మిమ్మల్ని నమ్మి మీకు సపరేట్ చేసి మరి గెలిపించి పొండి మా తరపున పార్లమెంట్లో మాట్లాడండి అని అన్నప్పుడు మీరెందుకు మాట్లాడలేకపోతున్నారు, ఎందుకు పార్లమెంట్లో తెలంగాణ ఎంపీలుగా ఉండి గెలిచి ఏం లాభం అని నేను అడుగుతా ఉన్నా. ఈ రోజున 16 మంది ఎంపీలు +1 ఎంఐఎం నుంచి ఒక ఎంపీ గెలుచుకొని మొత్తం 17 మంది ఎంపీలు పార్లమెంట్లో కూర్చొని జీతాలు ఎంపీలుగా తీసుకుంటూ ఇంతమంది ఎంపీలు అందరూ కలిసికట్టుగా ఎందుకు మన తెలంగాణ బడ్జెట్ గురించి మాట్లాడలేనటువంటి పరిస్థితి తీసుకొచ్చినారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈ రోజున. దయచేసి మీ ఎవరికైనా సమాధానం తెలిస్తే కనుక దయచేసి తెలియజేయండి. సో దయచేసి, ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పాలన చూసిరు, కాంగ్రెస్ పాలన చూసిరు, ముందు బీజేపీకి ఇంకా మంచి గ్రాఫ్ ఉంది, ఇంకా బీజేపీ పాలన కేంద్రంలో చూసిరు కానీ రాష్ట్రంలో ఎట్లుంటుందో తెలియదు. మీకు ముందు మీ పార్టీలు బలంగా ఉండాలన్నా, తెలంగాణలో గ్రాఫ్ పెరగాలన్నా మీరు తెలంగాణ కోసం ఏం పని చేసిరో ప్రజలకి మీరు ఏం చెప్పుకుంటారు సమాధానం రేపటి రోజున? ఇవన్నీ అట్లీస్ట్ ఓట్ల కోసమన్నా మీరు ఆలోచించాలి కదా, పోనీ మీ స్వార్థం కోసమన్నా అట్లీస్ట్ యాక్టింగ్ అన్నా చేయాలి కదా, గది కూడా లేదే. సో దయచేసి చాలా బాధ అనిపిస్తూ ఉన్నది. సో జీరో బడ్జెట్ అనేది మరి చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం, ఈసారి అన్నా ఏమైనా వస్తుందేమో కేంద్రం నిధులు, వీళ్ళు నిధులు అంటే అప్పులు తీసుకొచ్చి అప్పులు తీసుకొస్తూ ఉన్నారు. అగో మళ్ళా ఏది ఈ మూసీ నది ప్రక్షాళనట, దాన్ని అద్భుతంగా లండన్ సిటీ చేస్తారంట, గాడిది గుడ్డు చేస్తారంట, 1,50,000 కోట్లు 1,50,000 కోట్లు అంట. ఎవడబ్బా సోము, ఎవరు తింటుర్రు, ఏం కథ? సో ఆ మూసీ ప్రక్షాళన అంటే ఏం చేస్తారు, ఏ రకంగా చేస్తారు? సో దీని చుట్టూ ఉన్నటువంటి ఆ భూములు కబ్జా పెట్టడానికి ముందే కొనుక్కొని దాంట్లో ఇన్వెస్ట్ చేయడానికి రకరకాల డ్రామాలు ఆడుతారు. ఏం జరుగుతుంది తెలంగాణలో అనేది అర్థం కానటువంటి పరిస్థితి. సో దయచేసి ఆలోచించండి ప్రజలారా, మరి మీ అభిప్రాయం ఏంటి తెలియజేయండి. అండ్ అలాగే మరుసటి రోజు అంటే రేపు సరిగ్గా ఉదయం మార్నింగ్ న్యూస్లో కలుసుకుందాం. అండ్ అలాగే సాయంత్రం ప్రజావాణిలో మరింత కాల్స్ తీసుకొని ఒక టాపిక్ మీద చర్చలు జరుపుదాము. ఎనీవేస్ మీ అందరి సపోర్ట్ ఎల్లప్పుడూ మా ఓకే టీవీ పైన ఉండాలని చెప్పి కోరుకుంటూ, మా ఓకే టీవీ కాదు మీ ఓకే టీవీ, ఎందుకంటే ప్రజల గొంతుకై ముందరికి ఉంది, ఖచ్చితంగా ప్రజా సమస్యల మీదనే మేము మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి. సో డెఫినెట్గా మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు కూడా మన ఛానల్కి ఉండాలని చెప్పి కోరుకుంటూ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మీ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.